2019 ఎన్నికల్లో జగన్ గారి వెన్నంట నిలిచిన కాపులు ఇప్పటికీ ఆయనతోనే ఉన్నారంటారు. మీరు మీ స్టేట్మెంటు కొంత సరి చేసుకోవాలి. పూర్తిగా జగన్ గారి వెంట ఉన్నారు అంటే అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి 6% ఓట్లు కూడా రాకూడదుగా. పవన్ కళ్యాణ్ గారికి 6% ఓట్లు రాకూడదు కదా. వాళ్ళు కొంత మెజారిటీ జగన్ గారి వైపు ఉన్నమాట వాస్తవం, కానీ కొంత శాతం పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసిన మాట వాస్తవం. అందువల్లే ఆయనకి ఆ 6% అంటే దాదాపు 15-16 లక్షలు 18 వచ్చినాయి కదా. సో అన్ని లక్షలు రావడం కూడా విశేషమే కదా. మరి మిగతా వాళ్ళకి ఆ మాత్రం 1-2 లక్షలు అంతా కలిపి కూడా అంతే కదా. సో ఆ ఓట్ బ్యాంకులో ఖచ్చితంగా కాపు షేర్ ఎక్కువ ఉంది. అయితే మెజారిటీ, ఎందుకంటే మెజారిటీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ గారు ఇచ్చిన ఎలక్షన్ ప్రామిసెస్ ఇవన్నీ పనిచేసి కాపుల్లో మెజారిటీ సెక్షన్ జగన్ గారికి మద్దతు ఇచ్చింది అన్నది వాస్తవం. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంటుందంటారా? పవన్ కళ్యాణ్ వెంట కాపులు రాజ్యాధికారం కావాలంటున్నారు. వంగవీటి రంగా పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇవన్నీ ఈక్వేషన్స్ అంటే రాజ్యాధికారం అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారు కాపు సామాజిక వర్గంలో. దాన్ని మనం తప్పట్టక్కర్లా. కానీ ఆయనే వద్దంటున్నాడు కదా సీఎం క్యాండిడేట్గా. ఆయన ఉంటానని గట్టిగా చెప్పలేకపోతున్నాడు కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు నేను పవన్ని సీఎంని చేస్తాను అని ప్రకటిస్తాను, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు టీడీపీలో మెలికలు, అప్పుడు చంద్రబాబు గారికి లోకేష్ గారికి టీడీపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సో ఆ గ్యాప్లోనే ఇప్పుడు వీళ్ళు కింద మీద పడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి హామీ తీసుకోకుండా కేవలం చంద్రబాబు గారిని మోయటానికే ఆయన ఒప్పందం పెట్టుకున్నాడు అనుకోండి, కాపుల్లో మరింత కోపం వస్తుంది. ఏంది సీఎం క్యాండిడేట్ కాకుండా ఇదే అవమానం, ఇప్పటికి జరిగిన అవమానాలు చాలా అనేటువంటి పాయింట్ అక్కడ వస్తుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు దానితో బీజేపీకినేమో బసినాడుకుని చేరాడు. ముందు వాళ్ళ నుంచి బయటికి రావాలి, తర్వాత ఈయన దగ్గరికి చేరాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, అక్కడ అఫీషియల్గా పెళ్లి చేసుకున్నట్లుగా బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ రహస్యంగా ఉన్నట్టుగా ఇక్కడ టీడీపీ తోటి ఇండైరెక్ట్గా చేస్తున్నారు. సో ఇది కూడా అనైతికమే, టు బి ఫ్రాంక్. ఈ అనైతికమైనా కూడా మరి చంద్రబాబు గారికి ఇష్టమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైంది. మనం ఏం చేస్తాం దానికి? అట్లా చేయకూడదని ఊరికే అంటమే తప్ప ఇంత బహిరంగంగా ఇట్లా చేయటం పద్ధతి కాదు యాక్చువల్గా. అయినప్పటికి కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ చంద్రబాబు గారు కనుక పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్ అంటే తెలుగుదేశంలో గందరగోళం వస్తుంది. ఎందుకంటే మెజారిటీ సీట్లు వీళ్ళే పోటీ చేస్తారు కాబట్టి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు కనుక 25-30 సీట్లతో అయినప్పటికి కూడా సీఎం క్యాండిడేట్ అంటే మాత్రం కాపు సెక్షన్లో కొంత ఎక్కువ శాతం ఆయన వైపు వెళ్ళే అవకాశం ఉంది. కానీ జగన్ గారి స్కీముల్లో కాపు నేస్తం అనేది కూడా ఒకటి ఉంది. ఆ కాపు మహిళలకి ఆయన పెద్ద ఎత్తున సాయం చేశాడు. సో ఆ ఓట్ బ్యాంకు ఆయనకి చెక్కు చెదరకపోవచ్చు. సో ఇటువంటి పరిణామాలు, ఇటువంటి అంశాలను కూడా మనం గమనంలో తీసుకుంటే కాపులు నా అంచనా ప్రకారం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అంటేనే ఆయనకి కానీ చంద్రబాబు గారికి కానీ కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇక రకరకాల సామాజిక పరిణామాలు అవన్నీ చర్చించడానికి టైం ఉండదు. సో ఈ చంద్రబాబు గారు అందుకు సిద్ధపడతాడా, ఏది తనకు సీఎం క్యాండిడేట్గా తాను కాకుండా ఆయన ఉండటానికి? 2.5 ఏళ్ళైనా ఎవరు ముందు? ఒకవేళ చంద్రబాబు గారు ముందు అయితే రెండోసారి ఆయనకి ఎవరిని వస్తుందని గ్యారంటీ ఏమి ఉండదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టర్మ్ సీఎం క్యాండిడేట్గా హామీ, అసలు వీళ్ళిద్దరూ కలిసినా గెలవరు అనేది సర్వేలు చెబుతున్నాయి, అది వేరే ఆస్పెక్ట్. కానీ మీరు అడిగారు కాబట్టి వీళ్ళిద్దరూ అఫీషియల్గా ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్ మేము గెలిస్తే ఫస్ట్ పలానా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని చెప్పే పరిస్థితి వచ్చిన రోజున అప్పుడు ఏం ఆలోచించాలి తప్ప ఈలోపు వీటి గురించి కాపు కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటే పూర్తిగా వెళ్తుందని అనుకోవచ్చు. కొద్దిమంది వెళ్తే వెళ్ళొచ్చు. మామూలుగా ఇప్పుడు 6% వచ్చారు కదా, 6%. మిగతా ఇప్పుడు వాళ్ళు 20%, 26% కాపులు ఉన్నారని లెక్కలు చెబుతుంటారు. అదే కరెక్ట్ అయితే మిగతా 20% జగన్ గారికి అనుకూలంగా ఉన్నట్లే కదా. లేదు దాంట్లో కొద్ది శాతం, ఒక 5-6%, 7% టీడీపీకి పోయినా మిగతా 6-12 పోతే మిగతా 10-14% జగన్ గారికి అనుకూలంగా ఉన్నట్లే కదా. సో కాబట్టి ఇంకోటి వంగవీటి రంగా గారి పేరు వాడాలంటే కూడా ఒక ఇబ్బందిగా ఉంది. అది అట్లా ఆయన వెళ్ళేమో టీడీపీతో కలిశాడు.
టీడీపీ వాళ్ళే ఆయన హత్య చేయించారనేది అప్పుడు వచ్చినటువంటి అభియోగం. కాబట్టి ఆ రకంగా వంగవీటి రాధా గారి వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు. కాపు కమ్యూనిటీ మొత్తం అటు ఆకర్షితులు అవుతుందంటానికి ఏం లేదు. మళ్ళీ ఆయన ఏదో జనసేనకి వెళ్తారని అదని టాక్ వచ్చింది, కానీ మరి అది ఎంతవరకు జరుగుద్దో. జనసేనకి ఆయన వెళ్ళినా కూడా ఇంకో సమస్య ఏమంటే విజయవాడ సెంట్రల్ టీడీపీ పోటీ చేస్తే ఆయనకు అవకాశం ఉండదు. టీడీపీలో ఉండి ఇద్దరు టీడీపీలో ఉంటే ఎవరో ఒకళ్ళకే అవకాశం వస్తుంది. సో ఒకళ్ళు తగాదాకి వెళ్తారు. రెండు, ఒకవేళ ఈయన జనసేనకి వెళ్ళారనుకోండి, జనసేన రాధా గారు జనసేనకి వెళ్ళి జనసేన టీడీపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి అనుకోండి, అప్పుడు టీడీపీ వదులుకున్న సమస్య అవుతుంది. ఏదైనా ఒకటే కదా. ఒకవేళ టీడీపీతో సంబంధం లేకుండా బీజేపీ జనసేన మాత్రమే పోటీ చేస్తేనే వంగవీటి రాధా గారికి ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ బోండా ఉమా వైపే టీడీపీ మన చంద్రబాబు గారు మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ఇవన్నీ పరిణామాలు రీత్యా చూస్తే కాపు కమ్యూనిటీ కొంత ఆయన సీఎం క్యాండిడేట్ అంటేనే కొంతమేర మొగ్గు చూపుద్ది తప్ప, లేకపోతే మొత్తం జగన్ వైపుకే ఎక్కువ అవకాశం ఉండే అవకాశం. అయితే మీరు ఇందాక అన్నారు రంగాన్ని హత్య చేయించింది తెలుగుదేశం పార్టీని అన్న భావన ఉంది ప్రజల్లో అని చెప్పేసి. ఇప్పుడు ప్రజల్లో ఉండటమే కాదు, రామరావు గారు ఆయన పుస్తకమే రాశాడు ఆ విషయం. ఇప్పుడు హరిరామ జోగయ్య పవన్ చంద్రబాబు కలవాలి, పవన్ని ఆయన ఏదో దీక్షలు కూడా చేస్తున్నాడు అలాగైతే. అవును, ఇవన్నీ రాజకీయాల్లో హరిరామజోగయ్య గారు అనేక పార్టీలు మారాడు. చివరికి ఆయన దానికి ఇది మాత్రం దానికి మారటం పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఆయన ఏంటంటే ఆయన దానికి ఒక థీరీ చెప్పుకుంటారు, కాపు సామాజిక వర్గానికి సీఎం పదవి అని. ఆ సీఎం పదవి అనేది ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకో XYZ ఎవరైనా పర్వాలా, వాళ్ళు స్టాండర్డ్గా స్టేబుల్గా ఉండి మొత్తం సమాజాన్ని అందరినీ కలుపుకుని మిగతా వర్గాలను కూడా కలుపుకుని ర్యాలీ చేస్తే వస్తుంది. అంతేగాని ఆయన వెళ్ళి చంద్రబాబు గారికో ఇంకొకరికో మా వారి ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు పాటుపడితే వాళ్ళకేం విలువ వస్తుంది. సో అందువల్ల రామజోగయ్య గారు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా అది ఆ కారణాలు అవన్నీ కూడా అవేం పెద్ద పనిచేయవు. అన్లెస్ అండ్ అదర్వైజ్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్ అని చంద్రబాబు గారి నోటితో చెబితే అప్పుడు కొద్ది శాతం మంది అటు వస్తారు. అయినప్పటికి కూడా కాపు కమ్యూనిటీ ఎప్పుడు సీఎం వద్దో ఇందాక చెప్పాను, అన్ని వర్గాలని మిగతా వర్గాలను కూడా కలుపుకునే నాయకుడు వస్తే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయగలుగుతున్నారా? అసలు నిజానికి కాపులకి ఆయన అండగలేడు కదా. ముద్రగడ పద్మనాభం గారిని అంత అన్యాయంగా హెరాస్ చేస్తే చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు వెళ్తే కూడా ఆపేశారు కదా ఆ రోజుల్లో. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కనీసం సానుభూతి కూడా చెప్పలేదు కదా. అసలు కాపులకు రిజర్వేషన్లు ఏంటని ఒకసారి ప్రశ్నించాడు కదా. ఇంకోసారి ఏమో కాపులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని జగన్ గారిని అడుగుతున్నాడు. ఇస్తానన్న చంద్రబాబు గారిని అడగకుండా జగన్ గారిని అడుగుతున్నాడు. సో ఆయనలో ఈ బహురూపి అనమాట ఆయన. అంటే ఎప్పుడు ఏదో అవసరమైతే అది మాట్లాడతాడు. చంద్రబాబు గారిని మించి మాట్లాడాలను ఏం పడవ, చంద్రబాబు గారికి ఆ విమర్శ ఉంది. ఆయన ఎప్పుడు అవసరమైతే అది మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని దాటి మరీ మాట్లాడుతున్నాడు. సో